హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఫ్యూచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ గురించి తెలుసుకుందాం. ఇది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లోపల ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, స్టార్టింగ్ టాపిక్ ఇది. సో మనకు ఆండ్రాయిడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటింగ్ విత్ ద యాపిల్ 4GS అండ్ సపోర్ట్స్ గ్రేట్ ఫీచర్స్. సో ఇది కంపాక్టింగ్ విత్ యాపిల్ 4GS తోటి కంపాక్ట్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ అనేది ఏంటంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ దీనికి యూజ్ చేస్తారంటే మొబైల్స్ ఆన్ కావడం కోసం, మొబైల్ అలాంటి డివైస్ ఆన్ కావడం కోసం మనం ఈ ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటాం. సో ల్యాప్టాప్స్కి వచ్చేసరికి విండోస్, మ్యాక్, లైనక్స్, ఏ విధంగాను మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్. సో దీనిలో ఫ్యూచర్స్ కనుక చూసుకున్నట్టయితే కింద ఉన్న లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ యూఐ. అంటే మనకు ఆండ్రాయిడ్ ఓఎస్ బేసికలీ స్క్రీన్ ప్రొవైడ్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనం ఈజీగా యూజర్ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఇంటర్ఫేస్ కావడం కోసం బ్యూటిఫుల్ యూఐ ఉంటుంది. అంటే మామూలుగా యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో యూజర్ ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా ఉంటుంది, టచ్ చేయడానికి కానీ మనం కాల్ అటెండ్ చేయడానికి కానీ అలా ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా ఉంటుంది, నెక్స్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కనెక్టివిటీ వచ్చేసరికి ఇది మనకు GSM, EDGE, IDN, CDMA, EOD అండ్ UMTS, బ్లూటూత్, వైఫై, LTE, NFC అండ్ Vmax. ఈ విధంగా అంటే మనకు కనెక్టివిటీ ఇంటర్నెట్తో కనెక్ట్ కావడం కానీ మిగతా నెట్వర్క్స్తో కనెక్ట్ కావడానికి కానీ మనకి ఏంటంటే కనెక్టివిటీ అనేది ఇన్ని రకాలుగా మనం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆండ్రాయిడ్ లోపల ఉంది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మనకు ఇది SQLite లైట్ వెయిట్ రిలేషన్ డేటాబేస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా స్టోరింగ్ పర్పస్. సో మనకు డేటాను కూడా సింపుల్గా స్టోర్ కావడం కోసం మనకి ఏంటంటే ఇక్కడ డేటాబేస్ విషయానికి వచ్చేసరికి SQLite అనేది మనకు రిలేషన్ డేటాబేస్ బేస్ చేసుకొని మనకు స్టోర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీడియా సపోర్ట్ అంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే H.263 అండ్ H.264, MPEG-4, SP అండ్ AMR, WB, AAC, HEAAC అండ్ AAC 5.1, MP3, MIDI అండ్ OGG, WAVs అండ్ WAS, JPEG, PNG, GIF అండ్ BMP, బిట్మ్యాప్ ఇమేజ్ ఫైల్. సో ఇన్ని రకాల ఆడియో మామూలుగా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ దీని లోపల మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది విత్ ఆడియో తోటి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెసేజింగ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే రెండు రకాల మెసేజింగ్ ఉంటాయి, ఒకటి SMS, రెండవది MMS. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ సోర్స్ WebKit లేఅవుట్ ఇంజిన్ కపుల్డ్ విత్ ద Chrome's V8 JavaScript engine supporting HTML5 and CSS3. సో వీటితోటి మనకు అంటే మనకు నెట్వర్క్ అంటే ఏదైనా నెట్వర్క్ కనెక్షన్ లోపల కూడా మనకు ఈ ఆండ్రాయిడ్ అనేది సింపుల్గా ఉంటుంది. మనం HTML5 అండ్ CSS3తో మనం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మల్టీ టచ్. సో ఆండ్రాయిడ్ యాజ్ ఏ నేటివ్ సపోర్ట్స్ మల్టీ టచ్ విత్ వాజ్ ఇనిషియల్లీ మేడ్ అవైలబుల్ ఇన్ హ్యాండ్సెట్స్ సచ్ యాజ్ CTC హీరో. సో దీనిలో మల్టీ టచ్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకు, అంటే 2-3 టచెస్ కూడా ఒకటేసారి చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ కూడా ఉంటుంది, అంటే ఎట్ ఏ టైం 2-3 వర్క్స్ జరుగుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ మీరు కాల్ మాట్లాడవచ్చు, నెక్స్ట్ వేరే ఏదైనా వీడియో డౌన్లోడ్ కూడా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. యూజర్ కెన్ జంప్ ఫ్రమ్ వన్ టాస్క్ టు అదర్ అండ్ అదర్ టాస్క్, ఒక టాస్క్ నుండి ఇంకొక టాస్క్ వెళ్ళచ్చు మళ్ళీ. నెక్స్ట్ సేమ్ టైం వేరియస్ అప్లికేషన్స్ కెన్ రన్ సైమల్టేనియస్లీ. అంటే ఎట్ ఏ టైంలో 2 అప్లికేషన్స్ మనం రన్ చేసుకోవచ్చు. అంటే మీరు వీడియో చూసేటప్పుడు కాల్ రావచ్చు, నెక్స్ట్ మీరు ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడుతూ వాట్సాప్తో చాట్ కూడా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది, అంటే మల్టీ టాస్కింగ్ అని అంటారు. నెక్స్ట్ రీసెట్ వెడ్జ్లెట్ సైజ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. వెడ్జ్లెట్స్ అంటే మనకు కనిపించే స్క్రీన్ మీద ఉండే వాటిని వెడ్జ్లెట్స్ అంటారు. సో యూజర్ కెన్ ఎక్స్పాండ్ దెమ్ టు షో ద మోర్ కనెక్ట్ అండ్ ఆర్ స్ట్రింక్ దెమ్ సేవ్ స్పేస్. సో వెడ్జెస్ని ఇష్టమైనట్టు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ లాంగ్వేజెస్. సో మనకు సపోర్ట్స్ ద సింగిల్ డైరెక్షన్ అండ్ బై డైరెక్షనల్ టెక్స్ట్. సో మనకు సింగిల్ డైరెక్షన్ టెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ బై డైరెక్షనల్ టెక్స్ట్ కూడా మనం దీని లోపల మల్టీ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ GCM. సో గ్లోబల్ క్లౌడ్ మెసేజింగ్ ఈజ్ అ సర్వర్ దట్ లెట్స్ డెవలప్ సెండ్ షార్ట్ మెసేజ్ డేటా టు దేర్ users on Android drives without needing a priority sync solutions.
సో సింపుల్గా చెప్పాలంటే మనకు వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాట్సాప్ లాంటివి యూజ్ చేస్తున్నామంటే మనకు గూగుల్ క్లౌడ్ మెసేజింగ్ అనేది అలాంటి సర్వర్స్ అని ఉంటాయి కాబట్టి మనకు షార్ట్ మెసేజ్ డేటాను మనం సింపుల్గా సెండ్ చేయడానికి ఈ ఆండ్రాయిడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వైఫై డైరెక్షన్. వైఫై డైరెక్ట్ అంటే ఏ టెక్నాలజీ దట్ లెట్స్ యాప్స్ డిస్కవర్డ్ అండ్ పీర్ డైరెక్ట్లీ ఓవర్ ఏ హై బ్యాండ్ విత్ పీర్ టు పీర్ కనెక్షన్స్. సో మనం వైఫై తోటి డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంటుంది. ఇలాంటి వైఫై కూడా మనకు ఈ ఆండ్రాయిడ్ లోపల ఒక బెస్ట్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ బీమ్స్, ఏ పాపులర్ ఎన్సిఎఫ్ బేస్డ్ టెక్నాలజీ దట్ లెట్స్ యూజర్స్ ఇనిషియల్లీ షేర్ జస్ట్ బై టచ్ అప్ టు ఎన్ఎఫ్సి ఎనేబుల్ ఫోన్ టుగెదర్. సో మనకు ఎన్ఎఫ్సి అనే డైరెక్ట్ క్లిక్ చేయగానే మనకు పేరు కాకుండా డైరెక్ట్ షేర్ చేయడం కోసం ఈ ఆండ్రాయిడ్ బీమ్ అనేది యూజ్ అవుతుంటాయి. ఇవి మనకు ఆండ్రాయిడ్ ఫీచర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.